కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు భారీ నిరసన చేపట్టారు. జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న జీవో నెంబర్ 252ను వెంటనే సవరించాలని యూనియన్ జిల్లా కన్వీనర్ రవి నాయక్ డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కార్డులో కొత్త విధానం సరికాదని పాత జీవో నెంబర్ 239ని కొనసాగించాలని స్పష్టం చేశారు. నియోజకవర్గ మండల స్థాయి జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు అందజేశారు. జర్నలిస్టుల ఐక్యత, టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల ఐక్యత, టీజేఎఫ్ జర్నలిస్టుల ఐక్యత, ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఆవాజ్ దో, ఆవాజ్ దో, మా కార్డుల కోతతో, మా కార్డుల కోతతో జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత. నూతనంగా వచ్చిన 252 జీవో ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జర్నలిస్టులకు తీరని ఇబ్బందికర పరిస్థితిగా మారింది. ఈ విషయం మేము ఎందుకు చెబుతున్నామంటే జీవో నంబర్ పాతది 239 జీవో ప్రకారం మండల జర్నలిస్ట్ నుంచి మొదలుకొని డెస్క్ స్థాయి జర్నలిస్టుల వరకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి. దానికి సర్వ అధికారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే, మీ అందరికీ తెలిసిందే. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన 252 జీవో తెలంగాణ జర్నలిస్టులలోని మండల ప్రాంతంలో ఉన్న, కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది, కొరకరాని కొయ్యగా మారింది. ఎందుకు ఈ మాట మరోసారి గుర్తు చేస్తున్నామంటే డెస్క్ జర్నలిస్టుకు అన్ని అధికారాలు ఉంటాయి, కానీ ప్రభుత్వ ఫలాలకు సంబంధించిన అధికారాలు ఉంటాయి, కానీ 2 కార్డుల సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని నూతనంగా తెలంగాణ ప్రస్తుత ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మేము ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పు పట్టట్లేదు. 2 కళ్ళ సిద్ధాంతంతో 2 కార్డుల పేరుతో ముందుకొచ్చే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు గతంలో ఉన్న దాంట్లో ఫిల్టర్ చేయండి, మేము అద్దనట్లేదు. కానీ వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలి. ఇప్పటికే మీరు పాలన ఏర్పడ్డ తర్వాత, ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇండ్ల స్థలాలు అన్నారు, ఇండ్ల పంపిణీ చేస్తామన్నారు. అన్ని హక్కులు వెంటనే మీకు కల్పిస్తామని మీరు గతంలో చెప్పిన విషయం తెలిసిందే.